హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే మా మేడం డబ్బులు ఇచ్చి షాప్ వెళ్ళి ఆ సర్వీస్ నాకు తీసుకొని అని చెప్పింది. ఇంకా మా దగ్గరలో ఉన్న ఈ షాప్ దగ్గరికి వచ్చి మా మేడంకి ఏమేం కావాలో అవన్నీ చెప్పేసిన. ఇంకా పెద్ద ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాడు మన కోసం. మా కోవిడ్ వాళ్ళు అయితే డైలీ షాప్ దగ్గర డ్యూటీ చెప్తున్నారు. నాకైతే ఈ షాప్ దగ్గరికి రాని రోజు అంటూ ఉండదు, ప్రతి ఒక్క రోజు రావాల్సిందే. మా కోవిడ్ వాళ్ళు డైలీ తింటారు ఇవి. ఇంకా ఇవి తీసేసుకొని పక్కనే ఉన్న ఇరానీ కుబ్బూస్ కోసం అయితే వచ్చిన. ఈ కుబ్బూస్ నేను ఫస్ట్ తీసుకున్నా కదా, అవి కాంబినేషన్ సూపర్ అయితే ఉంటది. చాలా మంది కోవిడ్ వాళ్ళు ఇలానే తింటారు, ఈ కుబ్బూస్ లోపలికి ఆ పప్పు ఇలాంటిది అద్దుకొని. ఇప్పుడున్న సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఏం తింటారో కానీ మా కోవిడ్ ముసలి అయితే ఇంకా డైలీ ఇవే తింటారు. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పని నుంచి బయట ఫుడ్ అయితే పెట్టింది, వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టి అని చెప్పి. ఇంకా మా కోవిడ్ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ మొత్తం తీసుకుని వచ్చి మా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసిన. ఇంకా పెట్టేసి హరాంసే మా ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఒక పక్క భయంకరమైన చలి ఉంది కోవిడ్ లో. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అసలు డ్యూటీనే పల్లె. అలా నేను మా కోవిడ్ వాళ్ళకి చెప్పకుండా డైరెక్ట్ జమ్యా దగ్గరికి వచ్చిన, ఎందుకంటే నేను గుడ్డు కొనుక్కొని వెళ్దామని. నాకైతే డ్యూటీ లేనప్పుడు అలా ఇలా తిరుగుతా ఉంటాను అనమాట. నేను జమ్యాకి అక్కడికి ఇక్కడికి మళ్ళీ కార్ వేసుకొని తిరుగుతా అనుకున్నారు. కార్ ఏం లేదనమాట, జస్ట్ నార్మల్ గా బైవాక్ లో తిరుగుతా ఉంటా. కారు ఇలాంటివి మన పర్సనల్ పనికి బయటికి తీస్తే అడుస్తారు కోవిడ్ వాళ్ళు. ఇలాగైతే గడిచిపోయింది ఈ రోజు. వీడియో తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు సేఫ్ గా అయితే డ్రైవ్ చేయండి.